నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాల పట్టణంలో 33వ వార్డులో పర్యటించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి మంత్రి కాల్వ ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు। కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి। టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆత్మీయ సదస్సులో కోరిన నంది గ్రూప్ చైర్మన్ ఎంపీ ఎస్పీవీ రెడ్డి। నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటానన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి। నంద్యాల పట్టణంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి వైపే చూస్తున్నారని మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి అన్నారు। బుధవారం నంద్యాల పట్టణంలోని 33వ వార్డులో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మంత్రి కాల్వ శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। వార్డు కౌన్సిలర్ కొండారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వార్డు ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు। ప్రజల హర్షధ్వానాల మధ్య వార్డులో పర్యటించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రజలు జయజయలు పలుకుతూ పర్యటన సాగించారు। వార్డులో ఇంటింటికి తిరిగి నంద్యాల పట్టణంలో ముఖ్యమంత్రి చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు। ఈ సందర్భంగా మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వార్డులో పర్యటిస్తుంటే ప్రజలందరూ నంద్యాల పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ప్రజలు స్వాగతిస్తున్నారని, పట్టణంలోని ముస్లిం సోదరులు 80% మంది తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు। నంద్యాల ప్రజలంతా పార్టీలకు అతీతంగా అభివృద్ధి వైపే చూస్తున్నారని మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి అన్నారు। అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నంద్యాలలో చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు। నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు। ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు। చాలా బాగా జరుగుతుంది। చంద్రబాబు నాయుడు గారు వచ్చిపోయిన తర్వాత ఇంకా ఈ రోడ్డు పైన కార్యక్రమం ఏదైతే మొదలైందో అప్పటి నుంచి ప్రతి ఓటర్లో కూడా చేంజ్ వచ్చింది। నంద్యాల పట్టణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అయితేనే మనం నంద్యాల నందనవనం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ కూడా మారిపోవడం జరిగింది। ముస్లిం సోదరులు ఎస్పెషల్లీ దాదాపు 80% టీడీపీ పెద్దయ్యారు। గెలుపు అయితే నల్లేరు మీద నడకనేమో ఇప్పుడు అభివృద్ధి వైపే చూస్తున్నారు। పార్టీలు కానీ శిల్పామోహన్ రెడ్డిని కానీ ఎవరిని చూడడం లేదు। నంద్యాల అభివృద్ధి జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే అవుతుంది। దాదాపు 1200 కోట్లు ఎక్కడ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఒక నియోజకవర్గానికి ఇవ్వడం అనేది జరిగి ఉండదు। దాదాపు 13,000 ఇండ్లు అట్ ఎ టైం కట్టడం అనేది ఇంతవరకు ఎక్కడ చరిత్రలో జరగలేదు। కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా ఈరోజు రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు కూడా అభివృద్ధినే దృష్టిలో పెట్టుకుంటున్నారు తప్ప కుల ప్రాతిపదిక మీద కూడా ఓట్లు వేసే పరిస్థితి కనబడలేదు। స్వచ్ఛమైన అభ్యర్థి, అట్లాగే 3 ఏళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, నంద్యాల నియోజకవర్గంలో చేపడుతున్న ప్రగతి పనులు ప్రజలు తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించాలనే భావన కలగజేస్తూ ఉన్నాయి। అదే సందర్భంలో నంద్యాల ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు వెడల్పు అయితేనేమి, కుందు నది వెడల్పు అయితేనేమి, అట్లాగే చామకాలువ నిర్మాణము, 13,000 ఇల్లు పేదలకు నిర్మించి ఇవ్వడం, ఇట్లాంటి బృహత్తర కార్యక్రమాలు నంద్యాల పట్టణంలోనూ పరిసర గ్రామాల్లోనూ జరుగుతున్న నేపథ్యంలో ఈ అభివృద్ధిని కాపాడుకోవాలి, ఈ అభివృద్ధిని కొనసాగించుకోవాలనే ఉద్దేశంతోనే అభివృద్ధికి ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీని బలపరచాలి, అఖండమైన మెజార్టీతో బ్రహ్మానందరెడ్డి గారిని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలనే దృఢమైన సంకల్పం, విశ్వాసం నంద్యాల ఓటర్లలో
నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభించింది. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రారంభమైన పాదయాత్ర గాంధీ చౌక్, ఆత్మకూరు బస్టాండ్, శ్రీనివాస్ నగర్, పద్మావతి నగర్ మీదుగా నూనెపల్లె నుండి రైతునగర్ మీదుగా సాగింది. ఈ పాదయాత్రలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిలబెట్టాం. చాలా నిలిచాం, అలాగే శివపల్లి కూడా నిలిచాం. ఈరోజు ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ చంద్రబాబు నాయుడు కానీ వైకాపా రైతు గురించి మాట్లాడలేదు, కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు, కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు. మనకు కావాల్సింది సిద్ధేశ బలు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. సిద్ధేశ బలు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ మనకి. ఈ ప్రాంతం బాగుండాలంటే అలాగే సాగు సమస్య ప్రాంతాలు ఉంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసి కూడా అంత కార్యక్రమాలు ఇంకా చేయబోతుంది. కాంగ్రెస్ ప్రయత్నిస్తే తప్పకుండా అధికారులు వచ్చి ముఖ్యంగా ఒకటే ఎలక్షన్ లో మన స్టేట్ ఎలక్షన్ నేషనల్ రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చాం. కానీ ఈరోజు వైకాపా కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ సెపరేట్ స్పెషల్ స్పెషల్ రాబోయే ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమ బ్రహ్మానందరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని నంది గ్రూప్స్ చైర్మన్ ఎంపీ ఎస్పీ రెడ్డి కోరారు. మంగళవారం నంది పైపుల కంపెనీ ఆవరణంలో నంది గ్రూప్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథులుగా నంది గ్రూప్స్ చైర్మన్ ఎంపీ ఎస్పీ రెడ్డి, నంది గ్రూప్స్ ఎండీలు శ్రీధర్ రెడ్డి, సుజల, నంది అకాడమీ డైరెక్టర్లు అరవిందరాణి, సురేష్, మంత్రులు కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. అలాగే ఆత్మీయ సదస్సులో కంపెనీ ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అశేషంగా పాల్గొని టీడీపీ ప్రభుత్వం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా నంది గ్రూప్స్ చైర్మన్ ఎంపీ ఎస్పీ రెడ్డి, ఎండీలు శ్రీధర్ రెడ్డి, సుజల, అరవిందరాణిలు మాట్లాడుతూ ఆత్మీయ సదస్సులో నంది గ్రూప్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్ని చూసి ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా 23వ తేదీన ఉప ఎన్నికల్లో పట్టణ అభివృద్ధిని కాకుండా ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మంత్రులు కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడానికి రకరకాల పార్టీలు బరిలోనికి దిగి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కృషి చేస్తున్నారని అన్నారు. పట్టణ సమస్యలు పరిష్కరించడమే కాకుండా ఉజ్వల భవిష్యత్ కావాలంటే టీడీపీని గెలిపించాలని భూమ బ్రహ్మానందరెడ్డికి తమ అమూల్యమైన ఓటు వేయాలని కోరారు. మన నూతన సంవత్సరం ఫంక్షన్కి, న్యూ ఇయర్ ఫంక్షన్కి ఎట్లా చేసుకుంటామో ఆ విధంగా అందరూ కూడా పిలుస్తూనే ఒక రోజులో వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు మనం సమావేశం ఏర్పరచుకునే ముఖ్య విషయం ఏంటంటే రేపు 23వ తేదీ జరిగే ఎలక్షన్స్లో మన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి. మనము సైకిల్ గుర్తు ఓటేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అఖండ మెజార్టీలో గెలిపించాలన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. మనం అందరం చూస్తూనే ఉన్నాము. గత 2 నెలల నుంచి మన నంద్యాలలో ఎంత అభివృద్ధి జరుగుతుందో, గత 10 ఏళ్ల నుంచి లేని అభివృద్ధి ఈరోజు మన నంద్యాలలో చూస్తున్నాము. రోడ్లు విస్తరణ, కాలువలు, ఇవే ఇతర అన్ని సమస్యలు కూడా ఈరోజు ప్రభుత్వం నంద్యాల మీద పూర్తి దృష్టి కేంద్రీకరించి పనులన్నీ జరుగుతున్నాయి. ఈ పనులన్నీ కూడా ఇదే వేగంతో జరగాలంటే మనం ఖచ్చితంగా సైకిల్ గుర్తు ఓటేయాలి. మనం ఇంతకుముందు కూడా అనుకున్నట్టుగా చాలాసార్లు మనం టీవీ వార్త విన్నాం. గత 10 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈరోజు నంద్యాలలో మనం ఇక్కడ చూస్తున్నాం. మన వాళ్ళందరికీ కూడా చాలా మంది కుటుంబిషన్ ఇస్తున్నారు, ఇస్త్రీ పెట్టలు ఇస్తున్నారు, మెహమాన్ ఆధ్వర్యంలో చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉందో గుర్తించి వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. ఈనాడు మన నంద్యాలలో మనం ఇంత సహాయాన్ని మనం పొందలేదు గవర్నమెంట్ నుంచి. ఈరోజు గవర్నమెంట్ చాలా సానుకూలంగా స్పందిస్తుంది. మన అడిగిన దానికి అన్నిటికీ కూడా స్పందించి మనం సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. నా స్కిల్స్ యాక్చువల్గా ఫ్రాంక్ చెప్పాలంటే మనలో మనం అడగడం ఏంటి అదేదనమాట. మ్యాక్సిమం 99% అంటే 1% ఏమిటంటే 1% ఏంటంటే వీళ్ళేమో అందరిని అడుగుతారు, వాళ్ళని అడగాలని ఎవడో ఒకటి అనేవాడు ఉంటాడు.
అనమాట 1%. ఆ మాట అనిపించుకోకూడదని చెప్పేసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా షార్ట్ నోటీస్లో ఇంతమంది రావడం నాకు చాలా సంతోషం. ఇలాంటి మీటింగ్ ఇంకోటి మనం బాటింగ్ దగ్గర కూడా పెట్టాము. అక్కడ కొత్త ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కూడా మనకి ఇంతే మంది మన ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు. నా రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. అంతా మన ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నాను. నంద్యాలలో ఫస్ట్ కాళీ శ్రీనివాస గారు మీరు ఏ ఏరియా తీసుకుంటారు అంటే మేనేజ్ చేయడానికి ఈ ఎలక్షన్ సంబంధించిన వ్యవహారాలంటే సార్ మా బెల్ట్ మాకు ఇవ్వండి, మా ఎంప్లాయీస్ అంతా అక్కడ ఉంటారు, మా బలం మెయిన్ మా ఎంప్లాయీస్ అని చెప్పినాను అనమాట. ఈ స్టేజ్లో మా సభాముఖంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. అంటే ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా నేను ఇదే మాట మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది అవసరం. మనకు మా ముఖ్యమంత్రి గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. మనల్ని కొందరు కొన్ని కారణాల చేత సతాయిస్తున్నప్పుడు అంటే మీకు ప్రత్యేకంగా చెప్పడం పేర్లు అనవసరం, కానీ ఒక ఇండస్ట్రీలో మనం ఇన్వెస్ట్ చేసి దాన్ని ప్రొడక్షన్లోకి తీసుకుపోదామంటే 3 ఏళ్ల పాటు మనల్ని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెట్టినారు. అలాంటి టైంలో మనం పోయి సీఎం గారిని అప్రోచ్ అయ్యి సార్ మాది జెన్యూన్ కేసు, ఇది విషయం అని ఎక్స్ప్లెయిన్ చేస్తే సీఎం గారు చేసిన హెల్ప్ వల్ల ఈరోజు 1100 మంది అక్కడ బాటిలింగ్లో ఉద్యోగాలు పెట్టి 5000 కుటుంబాలు మన మీద ఎవరైతే ఆధారపడినారో నంద్యాల అందరం కూడా అంత మేరకు దెబ్బతింటాం. 3-4 ఏళ్ల పాటు మనం వివిధ కారణాల వల్ల చాలా కష్టాలు పడ్డాం. ఈ 2-3 years నుంచి వీఆర్ డూయింగ్ ఫైన్. మనకి ఎట్లా చేసినారమ్మా సీఎం గారు మొన్న వచ్చినప్పుడు నేను సీఎం గారితో నాకు పరిచయం లేదమ్మా. ఇప్పుడు నంద్యాల ఎన్నికల వల్ల నాకు పరిచయం ఏర్పడింది. ఎంత పాజిటివ్ పర్సన్ అంటే, ఎంత హార్డ్ వర్కింగ్ పర్సన్ అంటే, ఏదైనా పబ్లిక్కి సంబంధించిన పని ఈసారి ఇది ఉంది ఇట్లా చేద్దామని సజెస్ట్ చేస్తే ప్లీజ్ గో అహెడ్ అని చెప్తారనమాట. రాబోయే మహాసంగ్రామానికి నంద్యాలే నాంది కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డితో కలిసి ఆయన కానాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఉప ఎన్నిక ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతుందని, ప్రజలందరూ ధర్మం వైపే నిలబడి ఓటు వేయాలన్నారు. నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటానని, రాబోయే రోజుల్లో నవరత్నాల పథకాన్ని ప్రతి ఇంటికి చేరేలా చూడాలన్నారు. నవరత్నాల పథకంతో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతానని జగన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు రైతులను, మహిళలను, యువకులను అబద్ధాలతో మోసం చేశాడని, గతంలో జరిగిన ఎన్నికల్లో కర్నూలు వేదికగా ఎన్నో హామీలు ఇచ్చారని, ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా అని జగన్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రైతులకు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చింది అని అడుగుతా ఉన్నాను. నేను 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఊపాలి. రైతులను మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానే అని అన్నాడు. వాళ్ళు అడుగుతా ఉన్నాను, అక్క చెల్లెమ్మలు రుణాలన్నీ మాఫీ అయ్యాయా? 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఊపాలి. కాల
పిల్లలను చదువుకుంటున్న పిల్లలను వదల్లా. పెద్ద పెద్ద గోడల మీద పెద్ద పెద్ద రాతలు రాశారు. గోడల మీద రాతలు కనపడేమో అని చెప్పి హోర్డింగ్లకు లైట్లు కూడా పెట్టారు. పెట్టి జాబు రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నారు. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, జాబ్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకెత్తి ఇలా 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 పోనీ ఇంటింటికి 2000 రూపాయలు ఇచ్చాడా నిరుద్యోగ భృతి అని అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలందరినీ మోసం చేశాడు. దాని తర్వాత ఎన్నికలు అయిన తర్వాత కర్నూలుకు వచ్చాడు ముఖ్యమంత్రి హోదాలో. ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చి కర్నూలులో ముఖ్యమంత్రిగా ఉంటూ 2014 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాకు ఏమేమో చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కర్నూలు జిల్లా వాసులుగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఈ 3.5 సంవత్సర కాలంలో కర్నూలుకు వచ్చి కర్నూలులో మాట ఇచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో కర్నూలులో ఇచ్చిన ఒక్క మాటైనా ముఖ్యమంత్రిగా చేశాడని అడుగుతా ఉన్నా నేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో 33వ వార్డులో పర్యటించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి, మంత్రి కాల్వ ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి. టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆత్మీయ సదస్సులో కోరిన నంది గ్రూప్ చైర్మన్ ఎంపీ ఎస్పీవీ రెడ్డి. నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటానన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.